రామకృష్ణ గారు, నమస్తే సార్. నమస్కారం నమస్కారం అండి. సార్, ఇది కొన్ని నెలలుగా లేదా కొన్ని వారాలుగా ఆ, ఊహించినదే. మాగుంట శ్రీనివాస్ అనే ఒక రాజకీయ నాయకుడు, ఆయన అసంతృప్తిగా ఉన్న టికెట్ ఇవ్వట్లేదని ఆయన రాజీనామా చేస్తారు. ఆయనతో పాటు బాలినేని కూడా వస్తారు అనుకున్నారు, కానీ అది ఇంకా అక్కడ దాకా రాలేదు. ప్రస్తుతానికైతే మాగుంట శ్రీనివాస్ ఆయన రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధమైంది అని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఆ, ఎలా చూస్తారు సార్? మీకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? కార్తీక్ గారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఇప్పటికి 6 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ 6 మంది కూడా ఏ ఏ కారణాలతో రాజీనామా చేశారని ఒక్క రఘురామకృష్ణరాజు విషయం పక్కన పెడితే, మిగిలిన 5 మంది కూడా ఒక రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ నలుగురు మిగిలిన ఎంపీల గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, జగన్మోహన్ రెడ్డి వీళ్ళను చాలా అవమానం పాలు చేశారన్నది మనకు స్పష్టత వస్తుంది. ముఖ్యంగా నిన్న పార్టీకి రాజీనామా చేసినటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట ఫ్యామిలీ చాలా 35 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయంలో ఉన్నటువంటి ఒక పెద్ద రాజకీయ, నెల్లూరు జిల్లాలో పేరు మోసినటువంటి ఒక వ్యాపార పరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి మాగుంట ఫ్యామిలీ అన్నది ఒక చరిత్రాత్మకమైనది. ఆ రోజుల్లో నక్సలైట్ దాడిలో కూడా వాళ్ళ కుటుంబంలో బలి అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అటువంటి రాజకీయ నైపథ్యం ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి 2014లో అక్కడ సీట్ ఇవ్వకుండా అప్పుడు అవమానించాడు. తర్వాత 2019లో మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు ఒంగోలులో, ఆయన గెలిచాడు. మరి ఇప్పుడు మళ్ళీ నీకు టికెట్ లేదంటూ అవమానం చేయడంతో, ఆత్మాభిమానం లేని చోట, ఆత్మ గౌరవం లేని చోట మాగుంట కుటుంబీకులు ఉండరంటూ ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఏ విధంగా ఉందో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడికి కూడా గౌరవం లేదు. కేవలం తను నియమించుకున్నటువంటి సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది. వాళ్లకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి కలిసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి విజయసాయి రెడ్డి, కోస్తాకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకా 2-3 రెడ్లు తప్ప ఇంకా ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, కార్పొరేషన్ చైర్మన్లకు కానీ, జిల్లా అధ్యక్షులకు కానీ ఎవ్వరికి కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి భాగ్యం కలగట్లేదు. జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకోవడానికి కానీ, తమ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడం కానీ, తమ నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు. ఇది ప్రజాస్వామ్యమే కాదు. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఒంగోలు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇద్దరు కలిసి ఒకే ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కాకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నది ఏమంటే, నేను పార్టీకి ద్రోహం చేయలేను, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారినంత మాత్రాన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారుతాడు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎనీహౌ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రేపో మాపో తెలుగుదేశం పార్టీలో చేరతారని సమాచారం వస్తుంది. పైగా మాగుంట శ్రీనివాసరెడ్డి కాకుండా ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఈసారి ఒంగోలు పార్లమెంట్లో పోటీ చేస్తారని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి మాగుంట కుటుంబం నుంచి మరోసారి ఒంగోలు నుంచి పోటీ ఉంటుందని మనం అనుకోవాలి. కార్తీక్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎంపీలు ఒక్కొక్కరే వదిలి వెళ్తున్నారని మనం గమనించినట్లయితే, మచిలీపట్నం బాలశౌరి గారు
ఆయన మీటింగ్ లో ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు డబ్బులు కావాలి, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని అందరినీ బూతులు తిడతాయి, వాళ్ళకు పార్టీలో టికెట్ కన్ఫామ్ అట. 180 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తే పార్టీలో టికెట్ కన్ఫామ్ అట. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రూల్స్. బుద్ధున్న వాడు ఎవడైనా ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు ఎవరైనా హర్షిస్తారండి? 180 కోట్లు డిపాజిట్ చేస్తేనే నీకు ఎంపీ టికెట్ ఇస్తాను, దానికి అడిషన్ గా కొసరుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని నానా బూతులు తిట్టారు. ఇది క్వాలిఫికేషన్. వైసీపీలో టికెట్ రావాలంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నువ్వు డిగ్రీ చదవాలనో, డాక్టరేట్ చేయాలనో, నువ్వు వ్యాపారవేత్తగా ఉండాలనో, ప్రజాసేవ చేయాలనో, ఇవి కాదు క్వాలిఫికేషన్స్. 180 కోట్లు డిపాజిట్ చేయాలి, ప్రతిపక్ష నాయకులు నానా బూతులు తిట్టారు. ఇది స్పష్టంగా తెలిసిపోయింది మనకు. వైసీపీ అంతర్గత వ్యవహారం బయటకు వచ్చింది. ఇది గమనించాలి ప్రజలందరూ కూడా. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ బాగా బూతుల తిట్టేటువంటి వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంట్ కదా, మొత్తం ఇప్పి చూపించిన వ్యక్తి ఆయన. ఆయనకి ఎందుకు టికెట్ లేదంటే 180 కోట్లు డిపాజిట్ చేయలేకపోయాడు ఆయన. అరకు ఎంపీ ఎస్టీ గొట్టేటి మాధవి గారు, ఆమె మహిళ కదా పాపం, ఏం బూతులు తింటుంది, రోజా మాదిరి కాదు కదా, ఒక ఎస్టీ మహిళ. 180 కోట్లు ఎక్కడ తెచ్చిస్తుంది? సరే, ఏం చేశాడు? అరకు అసెంబ్లీకి సమన్వయకర్తగా నియమించాడు. 3 రోజుల క్రితం మళ్ళీ అది పీకేశాడు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏ విధంగా ఉంది అంటే, డబ్బు డబ్బు డబ్బు, దోచుకోవాలి, లక్షల కోట్లు దోచేశాడు. ఆ జబ్బు ఇంకా మానలేదు, దానికి ట్రీట్మెంటే లేకుండా పోయింది. దానికి తోడు బూతులు తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాలి, లోకేష్ గారిని బూతులు తిట్టాలి, నన్ను తిట్టాలి, నిన్ను తిట్టాలి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరినీ నానా బూతులు తిట్టాలి. అటువంటి వాళ్లకు సీట్ కన్ఫామ్. డబ్బులు డిపాజిట్ చేయాలి, 100 కోట్ల రూపాయలు పార్టీలు. ఇవన్నీ చేయలేని వాళ్లకు, ఆత్మగౌరవం ఉందని చెప్పుకుంటున్న వాళ్ళకి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి 180 కోట్లు లెక్క కాదండి. 180 కోట్లు ఆయన డిపాజిట్ చేయగలడు. కానీ ఆయన అంటున్నది ఏంటి? మాగుంట కుటుంబ ఆత్మగౌరవానికి గౌరవం లేని చోట నేను ఉండలేను అంటే, డబ్బే ప్రధానం కాదు ఇక్కడ, ఆత్మాభిమానం కూడా ప్రధానమే. ఆయన చాలా అవమానం పాలు చేశాడు. ఆయన కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అండర్ బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించాడండి. రైల్వే అండర్ బ్రిడ్జెస్ ఒంగోలు నుంచి నెల్లూరు దాకా, అవేవి కూడా టేకప్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడిపోయాడు. ఆయన ఎంపీ లాడ్స్ నుంచి ఖర్చు పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడ్డాడు. ఆయన ఏ పని చేయనీయకుండా అడ్డుపడ్డాడు, ప్రజల్లో తిరగనీయకుండా అడ్డుపడ్డాడు. ఢిల్లీకి వస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దండం పెడితే కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు ఆయన. ఇంత అవమానం జరిగిన తర్వాత మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో కంటిన్యూ అవుతాడండి? మనం అది గమనించాలి కదా. బంధం తెగిపోయింది. 2014 మళ్ళీ రిపీట్ అయింది. ఇప్పటికైనా వీళ్ళు అసలు రహస్యం, అసలు రంగు గుర్తుపట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి అసలు రంగు కేవలం ఆయన మా రెడ్డి కులస్తుడు కాబట్టి మేము ఆయన భుజాన్ని మోయాలని అనుకునేటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళు ఆలోచించాలి ఈ విషయాన్ని. కర్నూలు ఎంపీ, ఆయన్ను తీసి పక్కన పడేసావు, ఒక బీసీని. అంటే ఏంటి? అసలు నీ మనస్తత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి?
ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులను ప్రోత్సహిస్తావా నువ్వు, లేక అవినీతి పరులను ప్రోత్సహిస్తావా, సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తావా, భూత పురాణాల మాట్లాడే వాళ్ళను మాత్రమే ప్రోత్సహిస్తావా? నువ్వు ఎలా లీడర్ అవుతావు? యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద లీడర్షిప్. ఒక పార్టీని నడిపే అర్హత లేదు నీకు. నువ్వు అర్హత కోల్పోయావు. నేను ఒకటి అంటున్నా, జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదు కాబట్టి, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో ముంచి పాడేయాలంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఒక రాజకీయ నాయకుడుగానో, ఒక నాయకుడుగానో, ఒక గొప్ప వ్యక్తిగానో, ఒక ముఖ్యమంత్రిగా ఊహించుకోవడానికి కూడా లేదు. ఈజ్ అన్ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. కేవలం చెంచలగూడ జైలుకి మాత్రమే ఆయన ఫిట్. ఇదండి కార్తిక్ గారు. ధన్యవాదాలు సార్ రామకృష్ణ గారు. చాలా థ్యాంక్ యూ.